రీసెంట్గా వచ్చిన గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఒక పాట వల్ల సినిమా హిట్ అవ్వడం అనేది కాస్త అతిశయోక్తి అనిపిస్తుంది. కానీ ఆ ఒక్క పాట వల్ల ఒక సినిమా క్రేజ్ పెరుగుతుందనేది ఎవరూ కాదనలేని నిజం. అందుకే సాధారణంగా మేకర్స్ తమ సినిమాలోని బెస్ట్ సాంగ్ను ఫస్ట్ సింగిల్గా రిలీజ్ చేస్తారు. అయితే ఒక్కోసారి సినిమాలో లాస్ట్ సింగిల్గా రిలీజ్ అయిన పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతాయి. ఇటీవల అలా వైరల్ హిట్ అయిన పాట ఏదైనా ఉంది అంటే అది గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి అనే మాస్ పాట. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలోని సూపర్ హిట్గా నిలిచిన మడత కుర్చీ పాటను ఎవరూ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకుని ఉండరు. నిజానికి విడుదలైన సమయంలో సోషల్ మీడియాలో ఫస్ట్ రెస్పాన్స్ కాస్త నెగిటివ్గానే వచ్చింది. అసలు ఒక స్టార్ హీరో సినిమాలో ఉండాల్సిన పాట కాదని, లిరిక్స్ ఏమాత్రం బాగోలేవని కొందరు నెటిజన్స్ కామెంట్ చేశారు. అయితే ఇదే పాట కొద్ది రోజుల్లోనే అద్భుతమైన ఆదరణ పొందింది. సినిమా థియేటర్లో నుంచి ఓటీటీలోకి వచ్చేసినా కూడా ఈ పాట హవా ఇంకా తగ్గడం లేదు. ఓ పక్క గుంటూరు కారం సినిమా ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తుంటే యూట్యూబ్లో కుర్చీ మడతపెట్టి పాట సంచలనమే సృష్టిస్తోంది. ఈ పాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందింది. ఇదివరకే లిరికల్ వీడియో సూపర్ హిట్ కాగా ఇటీవల నిర్మాతలు వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు. కుర్చీ మడతపెట్టి పాటకి యూట్యూబ్లో 100 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. ఈ పాటకు 100 మిలియన్ వ్యూస్తో పాటు 1 మిలియన్ లైక్స్ కూడా వచ్చాయి. ఈ పాటలో హీరోయిన్ శ్రీలీలతో పాటు మహేష్ బాబు డ్యాన్స్ అదరగొట్టిన విషయం తెలిసిందే.